రౌడీలకే సిఐ నాగరాజు విలన్, ప్రజలకు హీరోనే. విషయం ఏంటి అంటే, ఒక రౌడీ షీటర్ అయినటువంటి సాయికృష్ణ, ఆయన మిస్సింగ్ కేసు. సరే, ఆయన ఎన్కౌంటర్ చేశారో మరి ఓ విధంగా చెప్పాలి అంటే మరి లాకప్ డెత్ ఇంకోటో తెలీదు. మిస్సింగ్ లేదా బ్రతికున్నారో దాచారో అలా అనేక రకాలైన ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లేదు, దాదాపుగా ఆయన సాయికృష్ణ అనే వ్యక్తి లేడు అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతున్నారు. సరే, ఇది ఇలా ఉంటే అసలు ఎట్లా చేస్తారు అని, సరే చట్టపరమైన చర్యలు కాదవి, చట్టాన్ని ఉల్లంఘించి చేసినవే. ఒక విధంగా చెప్పాలంటే ఆ విధులను దుర్వినియోగపరిచినట్లే, అంతవరకు కరెక్ట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ సాయికృష్ణను కనుక హతమార్చినట్లయితే దాన్ని ఎవరైనా సరే ఖండించాల్సింది. దాంతోపాటు నేను కూడా గట్టిగానే ఖండిస్తున్నా. అయితే సిఐ నాగరాజు ప్రొఫైల్ ఏంటి, ఆయన గురించి ఏంటి అని అంటే ఎవరు చెప్పాలండి? ఆ యొక్క జ్యూరిస్డిక్షన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు చెప్పాలి. సో నేను ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఇంత ఘంటాపథంగా చెప్తున్నానంటే, ఒక పోలీస్ అధికారి కోసం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన అరెస్టు చేయొద్దు అన్నారు అంటే, ఇది అసలు ఒక పోలీసుకు ఉండవలసిన లక్షణాలు అంటే అలా చంపేమని కదా దాని ఉద్దేశం. ప్రజలు కోరుకుంటున్నారు, చూశారు ఆయనే మాకు ఉండాలి అనేది. అంటే ఆయన ఏం చేసాడని, ఎందుకని వాళ్ళు కోరుకుంటున్నారు, ఇది ఆలోచించాలి. కోర్స్ నేను 2 days బ్యాక్ ఒక వీడియో చేశాను. ఏదైతే ఈ సాయికృష్ణ ఒక మైనర్ బాలికని ఏ రకంగా ఏం చేశారని చెప్పేసి. సో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. అది కూడా విత్ ఎవిడెన్స్. నేను పోలీస్ డాక్యుమెంట్స్ అన్ని, ఆ కేసు డాక్యుమెంట్స్ అన్ని పెట్టి చూపించాను. అయితే దాని తదుపరి ఆ వీడియో చేసిన తర్వాత నాకు వచ్చిన సమాచారం మేరకు నేనేం చేశానంటే, ఈ వీకెండ్ పనిమాల విజయవాడ వెళ్ళాను, కృష్ణలంకలో కొంతమందిని కలిశాను. కలిసిన తర్వాత షాక్ అయ్యాను. ఎందుకు షాక్ అయ్యానో తెలుసా? అసలు సిఐ నాగరాజు గారికి ఉన్న ఫాలోయింగ్ అక్కడ ప్రజల్లో. ఇప్పుడు పోలీసులు అరెస్టు చేస్తానికి వస్తుంటే ఆయన ఇంటి ముందు బైఠాయించడం అని కాదు. నేను డైరెక్ట్గా కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు అసలు నేను నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే అక్కడ ఉన్న రౌడీ మోకలందరికీ కూడా ఓ విధంగా గుండెలు దడ పుట్టించాడండి ఈయన వచ్చిన తర్వాత. ఆ కృష్ణలంకలో రౌడీయిజం ఆగిపోయిందంట, గంజాయి బ్యాచ్ తగ్గారట, ఎక్కడికక్కడ ఒకళ్ళు ఉనికిపోతూ బతుకుతున్నారంట రౌడీలు. సో అఫ్కోర్స్ సాయికృష్ణ విషయంలో ఈయన తప్పు ఉండొచ్చు, కానీ ఇంతకాలం ఆయన చేసిన సేవ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా పడుకునే విధానం మర్చిపోయారు కదంతా. అంటే ఇంతకాలం ఆయన నిర్వర్తించిన విధులన్నీ కూడా గంగలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఆ హత్యకు సంబంధించి ఆ కుర్రవాడి కోసం పోనీ సాయికృష్ణ అనే వ్యక్తి మారిన తర్వాత ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగి ఉంటే నిజంగా ఖండించవచ్చు. అఫ్కోర్స్ నేను మరలా అంటున్నాను, అతనిని ఒకవేళ హతమారిస్తే హతమార్చిన విధానం తప్పే, దాన్ని ఏమి సమర్థించట్లా. కానీ అతను పరివర్తన చెంది ఉన్న వ్యక్తి, యువకుడా సాయికృష్ణ, ఒకవేళ పరివర్తన చెందితే ఒకప్పుడు రౌడీ షీటర్, ఇప్పుడు మారిన తర్వాత కూడా ఈ రకంగా చేశారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకటి, అలాగని చంపకూడదు. కాకపోతే ఇక్కడ ఒక సాధారణ వ్యక్తిని గనక హతమారిస్తే ఎలా వస్తుందో అలా రాజకీయం వచ్చేసింది, సామాజిక వర్గాలు వచ్చేసినాయి. మరి ఇతని ద్వారా బాధింపబడిన వాళ్ళకి ఎటువంటి న్యాయం జరిగింది? అప్పుడు ఆ గొంతులు అప్పుడు ఎందుకు లేవలేదు అనేది ఒక ప్రశ్న. అంతెందుకు, ఇంకొక వ్యక్తి ఎవరో ఇంకొక రౌడీ షీటర్ అతను లైవ్ వీడియో వచ్చింది, గుళికల ముందు తీసుకుంటున్నాను సిఐ నాగరాజు గారి వల్లే అని చెప్పి, సిఐ నాగరాజు గారి టార్చర్ వల్లే నేను గుళికల ముందు తీసుకుంటున్నాను నేను వీడియో రిలీజ్ చేశాడు. అతను కూడా 1 month బ్యాక్ ఏమో చనిపోయాడంట. సరే, మేలోనే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు అది బయటపడింది అంటున్నారు. ఓకే, అతను ఎందుకు చనిపోయాడండి? సిఐ నాగరాజు టార్చర్ పెట్టి. ఎందుకు టార్చర్ పెట్టాడండి? ఒకవేళ సిఐ నాగరాజు అనే వ్యక్తి అందరినీ టార్చర్ పెట్టేవాడైతే రౌడీ షీటర్లకే ఎందుకు జరుగుతుంది? రౌడీ షీటర్ అనే వ్యక్తి అసలు అతనేం చేశాడు, అతని ట్రాక్ రికార్డ్ ఏంటి, అతను ప్రజల పట్ల ఎలా వ్యవహరించాడు, ప్రజల పట్ల అనుచితంగా ప్రవర్తించబట్టే పోలీసులు వాళ్ళ విధిలో భాగంగా ఆ రకంగా ఇంకో వ్యక్తి, ఈ సాయికృష్ణ ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా, అతను గుళికల ముందు తీసుకుంటే దానికి ఎవరు ఏం చేస్తారు? దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ సిఐ నాగరాజు వల్ల తీసుకోండి, సిఐ నాగరాజు ఏం చేశాడు? టార్చర్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నువ్వు చేసే పనులకి. నువ్వు ప్రజలను టార్చర్ పెడుతుంటే ఆటోమేటిక్గా ప్రజలను రక్షించాలి కాబట్టి ఆ రౌడీ షీటర్లను టార్చర్ పెడతారు. కానీ హతమారుస్తూ అనేది మాత్రం ఖండించారు. నేను మరలా చెప్తున్నా. అయితే
ఇక్కడ టార్చర్ పెడతామంటారా? ఖచ్చితంగా టార్చర్ పెడతారు. పోలీసులు విధుల్లో భాగాలే అవి. లేకపోతే ఎవరు మాట అంటారు? చక్కగా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తే మాటినే రౌడీ షీటర్లు ఇప్పుడు ఉండేవాళ్ళు. ఏ ఒక్క రౌడీ షీటర్ అయినా సరే సాధారణంగా పిలిచి, బాబు ఇలా చేయమాకంటారా నాయన, ప్రజల్ని ఇబ్బంది పెట్టమాకండి అంటే వినే వ్యక్తులు ఎవరన్నా? సాధారణంగా తిరిగే బ్యాచే వినట్ల మాట. ఈ 18-17 సంవత్సరాల నుండి మైనారిటీ తీరతో లైసెన్స్ రాదు, డ్రైవింగ్లు ఇష్టానుసారిగా ర్యాష్ డ్రైవింగ్లు, మరలా అదేదో ఒక రెథమిక్గా హార్న్ కొట్టుకోవడం, వెళ్ళడాలు, ఇలాంటి జులై వెధలు తిరుగుతూ ఉంటుంటే వాళ్లే మాటినట్లా ఏది మామూలుగా చెబుతుండే. ఇంట్లో వాళ్ళు సాఫ్ట్గా చెప్తేనే వినరు, పోలీసులు సాఫ్ట్గా చెప్తే ఇంకెవడైనా వింటాడన్నమాట. కాబట్టి రౌడీ షీటర్లు అవ్వచ్చు, రౌడీ మోకలు అవ్వచ్చు, ఎవడైనా సరే నాలుగు తగిలించాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే హతమార్చడం అనేది మాత్రం ఖండించాల్సిన అంశమే. సో ఇప్పుడు వేరే వ్యక్తి గుళికల ముందు తీసుకున్నట్టు చూసారా, అది అతను పిరిగితనం, లేకపోతే అతను ఏమి చేయలేని తనం. ఎందుకు? అదే ప్రజలను అయితే హింస పెడతాడు, పోలీసులు పిలిస్తే మాత్రం నేను ఆ టార్చర్ తట్టుకోలే అంటే, నువ్వు ప్రజలను టార్చర్ పెడితే ప్రజలు తట్టుకోవాలా? సిఐ నాగరాజుకి ఇప్పుడు ఉన్న ఆదరణ అదే. ఈ రౌడీ మోకలందరూ కూడా ఒక దెబ్బకి దారిలోకి వచ్చేసారంట. కృష్ణలంకలో మొన్న ఎప్పుడైతే ఇతను ఇక లేడు, సాయికృష్ణ లేడు అని అన్న తర్వాత సిఐ నాగరాజును ఒక విధంగా అక్కడ ఉన్న గ్రూప్స్ వాళ్ళు ఏ రకంగా షేర్ చేసుకుంటున్నారంటే మామూలుగా కాదు, ఆనందోత్సవాలు. ఆయన ఒక హీరోలాగా ఉండిపోయాడు. ఎందుకు? రౌడీ మోకల ఆటలు కట్టించగలిగాడు, గంజాయి బ్యాచ్ని ఆపగలిగాడు. కాకపోతే విధి ఆడిన వింత నాటకం అన్నట్లుగా పాపం ఆయన కెరీర్లో ఊహించని దెబ్బ ఏంటి అంటే ఈ సాయికృష్ణ మరణం రూపంలో దాపురించింది ఆయనకి. ఇప్పుడు అంత సిన్సియర్గా రౌడీలను కంట్రోల్ చేయగలిగేటటువంటి పోలీస్ అధికారి ఆయన గనక ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యి ఆయన విఆర్కి పంపించడం, సస్పెండ్ చేయటం, ఆయన పైన చర్యలు తీసుకుంటే ఇంక ఏ పోలీస్ అయినా ఎక్కడైనా ఏ రకంగా డేర్గా పనిచేయగలుగుతారండి? అదేమిటి అంటే ఆయనకి చేతులు కట్టేయాలి ఇక రాజకీయ ఒత్తిడితో. అప్పుడు రౌడీ మోకలు ఇట్టాగ రెచ్చిపోతారు, ప్రజలకు మాత్రం సేఫ్టీ ఉండదు. దానికి రాజకీయ నాయకులు ఏం సమాధానం చెప్తారు? ప్రజాప్రతినిధులు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ చెప్పినట్టుగానే చర్యలు తీసుకుంటారు సిఐ నాగరాజు పైన. ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ రౌడీ మోకలు కొంతమంది పేటరేగిపోయి ప్రజలను ఎవరినైనా సరే ఇబ్బంది పెడితే ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఈయన పైన కేసు పెట్టాలన్నారో, ఈయన లోపలేయాలన్నారో, ఈయన శిక్షించాలన్నారో ఆ నాయకులు కాపాడతారో ఈ రౌడీ మోకల నుంచి? ఏ ఒక్కరైనా సరే ఇప్పుడు ఎవరెవరైతే డిమాండ్లు చేస్తున్నారో సిఐ నాగరాజుని అరెస్ట్ చేయాలి, సిఐ నాగరాజు పైన చర్యలు తీసుకోవాలనే వాళ్ళు ఇదే సిఐ నాగరాజు నిర్వర్తిస్తున్న విధులని ఆ అమాయక ప్రజల నుంచి, ఈ రౌడీ మోకల నుంచి కాపాడే వ్యక్తి కదా ఇతనులాగా ఎవరైనా ఆ విధులు నిర్వర్తించే అవకాశం ఉందా? అటువంటి ఆల్టర్నేట్ ఆప్షన్ లేనప్పుడు లేదా ఇంకో సిన్సియర్ పోలీస్ అధికారిని పెట్టండి అంటారు. ఒకవేళ ఇంకో సిన్సియర్ పోలీస్ అధికారిని ఇప్పుడు ఎవరిని మురళీకృష్ణనే ఎవరిని తీసుకొచ్చారు కంకిపాడు సిఐగా, ఇప్పుడు మళ్ళీ అతను ఇక్కడ సిఐగా చేశారు. ఇప్పుడు ఆ మురళీకృష్ణ అతను అదే డేరుగా ఇదే రౌడీ మోకల్ని అరికట్టగలగాలి అని ఆయన కూడా దూకుడు స్వభావంతో ఉంటాడు. ఎలా ఉండగలుగుతాడు? ఈయన ముందు అధికారికి ఏం జరిగింది? ఇప్పుడు ప్రతి ఓడు ఏం చేస్తాడంటే ఇంకా తొళ్ళ కొడతాడు, ఇదిగో చూసావా నీ ముందు సీఎన్ ఏం చేసామో, ఎట్టా పంపించేసామో అంటాడు. అప్పుడు నిజంగా పోలీస్ అనేవాడు అంత డేర్గా ఏ రకంగా చేయగలుగుతాడండి పని? ఆలోచించండి. ఇది చివరికి ఏమి అవుతుందంటే మళ్ళీ ప్రజల ప్రాణాలే, ప్రజలను ఆడుకుంటారు. ఈ యదవ రాజకీయ ఆలోచనలో, రాజకీయ కుట్రల్లో భాగంగా ప్రజలను బలి చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో మాజీ ముఖ్యమంత్రి, ఆయన వెళ్ళేసేమో ఆ కుటుంబాలకి అండగా ఉంటానన్నారు. బాగుంది, అండగా ఉండండి, కాదంట్లా. మరి ఆ కుటుంబం ద్వారా లేదా ఆ కుర్రోడి ద్వారా బాధింపబడిన బాధితుల కుటుంబాలను మీరే సమాధానం ఇస్తారు? ఎస్, ఆఫ్ కోర్స్ రూలింగ్ పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా అక్కడికి వెళ్ళారు. మరి ఆ గద్దె రామ్మోహన్ కూడా ఏం సమాధానం చెప్తారు? అతని ద్వారా బాధించబడిన బాధితులకు కావచ్చు, మరి ఏం చెప్తారు? ఇవాళ సిఐ నాగరాజు పైన చర్యలు తీసుకోండి అన్నారు. ఓకే, తీసుకోండి. మరి ప్రజలను ఎవరు రక్షిస్తారు? అంత దమ్మన్న గట్స్ ఉన్న ఆఫీసర్ మరలా వస్తారా? ఒకవేళ వచ్చినా అదే గట్స్తో మరలా పనిచేయగలరా ఇటువంటి చర్యలు తీసుకుంటా ఉంటే? మరి ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రజలను ఎలా రక్షిస్తుంది? గంజాయిని ఎలా అరగడుతుంది? అయ్యా బాబు అని బతిలాడుతూ ఉండి కూర్చోబెడితే ఎవడైనా గంజాయి లేకుండా ఉంటాము, మేము ఎటువంటి రౌడీజం చేయమని చెప్పేసి అంటారా? చేయండి. విజయవాడ ఇదే కృష్ణలంకలో రౌడీ ముఖం లేకుండా చేయండి, నిజంగా సంతోషిస్తారు. సిఐ నాగరాజు లాంటి వ్యక్తి లేకపోయినా అక్కడ రౌడీజాన్ని మేము అరికట్టగలిగాము, ఏమీ చేయట్లేదు, అంత తాపీగా ఉంది అని చెప్పేసాను. అక్కడ ప్రజల నుంచి ఆ రకమైన స్పందన వచ్చింది అంటే
నాగరాజు ఎంత పని చేశారో అర్థం చేసుకోండి. అటువంటి పోలీస్ అధికారిని సరే జరిగింది, చర్యలు తీసుకోండి, కానీ రౌడీ మూకలకు మాత్రం భయం ఉండాల్సిందే. రౌడీయిజం చేయాలని ఒక్కొక్కడు గుండెలో దడపుట్టాల్సిందే. అసలు యోగి ఆదిత్యనాథ్ లాగా ఎట్లా ఉండాలి, బుల్డోజర్ ఒక్కటే కాదు, వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మొత్తం కట్టయిపోవాలా, ఊరు నుంచి బహిష్కరించేసేయాలి మొత్తం కుటుంబాన్ని, రౌడీజం చేసిన ఏ ఒక్కడైనా సరే. అలా చేయకుండా ఎంతకాడికి వాళ్ళపైన యాక్షన్లు తీసుకున్న వాళ్ళపైన యాక్షన్లు తీసుకోవాలి అని అంటే ఇదిగో ఇలాగే తగలబడుతుంది. మన సమాజం బాగుపడాలి అంటే ఈ రాజకీయ ఒత్తిళ్లతో నలిగిపోతూనే ఉంటుంది. మీరేమనుకుంటున్నారో అని అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచ్చు. థ్యాంక్ యూ.